ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలన్నీ నీటిపాలయ్యాయి. కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్లో పంటలు నీటితో నిండిపోయాయి. పెన్గంగా పరివాహక ప్రాంతాల్లో పంటల్లో నడుము లోతు వరకు నీరు చేరుకుంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. నీటి పాలైపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇది చెరువు కాదు, వాగు కాదు, లేకపోతే నది కాదు, కేవలం పంట పొలం మాత్రం. పంట పొలంలో ఈ విధంగా వరద నీరు వచ్చి చేరింది. నడుముల్లోతు నీటిలో పంట అల్లాడిపోతుంది. 2 రోజులుగా ఈ వరద నీటిలోనే పంటలు చిక్కుకుపోవడం, పనికి రాకుండా పోయే ప్రమాదం అవుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పెండల్వాడ, జైనత్ మండలం, అదేవిధంగా బోరాజ్ మండలంతో పాటు బేలా మండలాల్లోని పంటలు పత్తి, సోయా పంటలు ఈ విధంగా నీటిలోనే మగ్గిపోతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చెరువును తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నడుముల్లోతు నీటిలో పత్తి ఏపుగా ఎదిగి ఉన్న దశలో ఉన్న పత్తి పూర్తిగా నీటి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 1000 ఎకరాల పంటలు ఈ విధంగానే నీటిలో మగ్గిపోతున్నాయి. అయితే నిన్న వచ్చిన వరద కారణంగా పంటలు పూర్తిగా తడిసిపోగా ఇప్పుడు తాజాగా పెనుగంగ ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఇంత పెద్ద పత్తి పూర్తిగా నీటిలోనే ఉన్న పరిస్థితి. ఇక్కడ రైతు మనకు అందుబాటులో ఉన్నాడు, ఆయనతో మాట్లాడేద్దాం. ఏంటిది పనికి వస్తుందా? ఇప్పుడు పనికిరా సార్ ఇది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మొత్తానికి పోయినట్టే సార్. ఏం రాదు సార్, ఇది మొత్తం ఆడిపోతుంది. ఇప్పుడు నిన్న ఉండేనా? నిన్న ఫ్లో ఇంకా మస్తు ఉంది, అటుండే. ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు మళ్ళా పెరుగుతుంది. ఇప్పుడు సార్ వాటర్ పెరుగుతున్నాయి. పైన గంగతో ఇప్పుడు నీళ్ళు పెరిగింది. నీళ్ళు పెరిగిన దానికి మన వ్యవసాయం పూరా లాస్. పెట్టుబడి 2 లక్షలు అయింది. ఇప్పుడు ఏంది ఇలా కొన్ని కొట్టుకుపోయినాయి అంటే డ్రమ్ములు అవి పోయినాయి కదా, అరకలు పోయినాయి, పైపులు పోయినాయి, పింగ్లర్ పైపులు ఉండే. ఇప్పుడు లాస్ అయినా ఇదంతా లాస్ అంతా. ఇప్పుడు మరియార్పూర్ అని, అటు బేలా మండల్, సాంగడి, ఇవన్నీ అవి ఇంకా బాగుంటాయి కదా, అవి పుల్లు ఉంటాయి. బాగా లాస్ ఇప్పుడు దండి లాస్. ఇప్పుడు మంది పోతలు లాస్. ఏడికెళ్ళి తెచ్చి మాలు పెట్టుడు అన్ని పరిశానే కదా ఇప్పుడు. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఏ పత్తి చేను, ఏ సోయా బీన్ పంట చూసినా ఈ విధంగానే నీటిలోనే ఉన్న పరిస్థితి. ఒక రకంగా చెరువులను తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవన్నీ పంట పొలాలే ఈ విధంగా పంట చేనులు పూర్తిగా ఈ నడుముల వంటి నీళ్లలో మగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా పెనుగంగ ప్రవాహం గంటకు పెరిగిపోతున్న నేపథ్యంలో పెనుగంగ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్, బేలా, బోరాజ్ మండలాలు పూర్తిగా ఈ విధంగా వరద నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ, డొల్లారా, పెనుగంగ శివారు నుంచి.